This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది స్టోరేజ్ యొక్క పార్ట్ 3 విచ్ ఇస్ బేసికల్లీ ఓపెన్ ఈబిఎస్ గురించి మనం మాట్లాడాలా. మీకు ఓపెన్ ఈబిఎస్ వాడి ఏ విధంగా మనం డిస్క్స్ షేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడాలి మీకు. సో అయితే దానికి మనం డిప్లాయ్ చేయాల్సిన క్లస్టర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు మనం లెట్స్ కమ్ హియర్. ఈ లోపలికి వచ్చి ఏం చేద్దాం మనం లెట్స్ డు సో ఇక్కడికి వచ్చి మనం చూడాల్సింది వచ్చి స్టోరేజ్కి వచ్చాను అనుకోండి. మీకు ఇక్కడ ఉంది స్టోరేజ్ అని చెప్పి మనకి. లెట్స్ డూ దిస్. నా ఇక్కడ ఓపెన్ ఈబిఎస్ అని ఇచ్చి ఉండండి. ఇది ఓపెన్ దీని దగ్గరకు వచ్చి సో ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దాం, ఓపెన్ ఇన్స్టాల్ స్టేట్ఫుల్ సెట్ మాంగో అని ఉన్నప్పుడు సో డాక్యుమెంటేషన్ ఇచ్చి ఉంటాను నేను మీకు. అయితే ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేయడం కూడా కొంచెం పెద్ద క్లస్టర్ క్రియేట్ చేయాలండి. సో దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఫర్ టెస్టింగ్ ఓపెన్ ఈబిఎస్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ క్లస్టర్ have all worker nodes with T2 large and disk size 20 GB. Default we use 10 GB అని ఉంది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇక్కడ రీజన్ ఏంటంటే ఓపెన్ ఈబిఎస్ రన్ అవ్వాలంటే కొన్ని పాడ్స్ రన్ అవ్వాలన్నమాట మీకు. సో దానివల్ల ఏం జరిగిందంటే మనకి మీకు క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనం వేరేది యూజ్ చేస్తాం మనకి. సో కాబట్టి ఇక్కడ చూస్తే కాప్స్ క్రియేట్ క్లస్టర్ ఇక్కడ తీసుకుందాం మీకు. తర్వాత ఇన్స్టెన్స్ కు మనం ఎడిట్ చేయొచ్చు మీకు. అడిషనల్ గా డ్రైవ్ బై డిఫాల్ట్ గా మీకు ఏంటంటే 20 GB వస్తుంది. అది కాక అడిషనల్ డ్రైవ్ ఇవ్వాలనుకోండి మీకు ఇది ఇట్లా వాల్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు, మీరు చూసినట్లయితే మీకు. ఓకే, సో అన్నిట్లో పోయి ఎడిట్ చేయాలి మనకి. సో కాబట్టి ఫస్ట్ క్లస్టర్ అనేది క్రియేట్ చేయడానికి అయితే మనకి కంప్లీట్ గా కుదరదు. నేను ఏం చేస్తాను మీ కాపీ చేస్తాను. కాపీ చేసి ఓకే కాప్స్ క్రియేట్ క్లస్టర్ అన్నప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ కంట్రోల్ హెచ్ అని చెప్పి సో KTSB26 అని చెప్పి మనం రీప్లేస్ ఆల్ అన్నాం మీకు. సో స్టేట్ ఫైల్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకన్నా మంచిది నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ubuntu అని చెప్పి మీకు ఓకే ఒకటి ఏంటంటే కంట్రోల్ ఆర్ కాప్స్ క్రియేట్ అన్నప్పుడు KTS ఇది నాకు కావాలి. S3 బకెట్ వచ్చి ఇది. నా మనం ఏం చేస్తామంటే కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని చెప్పి మనం ఇట్లా ఇచ్చామనుకోండి, మనకు -S అని ఇవ్వకూడదు యాక్చువల్గా మీకు ఫస్ట్ ఏంటంటే ఇది క్రియేట్ చేసినాక తర్వాత మనం ఏం చేస్తామంటే ఎడిట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ చూసారు అనుకోండి మీకు ఇక్కడ -S అని ఉంది, కానీ
తర్వాత మనం ఎడిట్ చేయాలి. ఇక్కడ కింద వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటి ఎడిట్ చేసి దాని కింద మనం ఏం చేస్తాము చూడండి, వాల్యూమ్స్ అని చెప్పి యాడ్ చేయాలన్నమాట మీకు. ఓకే, దానికోసం సో నేనేం చేస్తాను, మీకు ఫస్ట్ ఈ ని తీసేద్దాం. ని తీసేసి కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని చెప్పి నేను ఇలా ఇచ్చి మీకు, ఓకే ఓకే డన్. సో కాబట్టి ఫస్ట్ అంటే ఇది మొత్తం కాన్ఫిగరేషన్ రెడీ చేసింది, కానీ స్పెసిఫై -s టు అప్లై అని వచ్చింది. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను, కాప్స్ గెట్ ఐజీ అంటే మీరు చూస్తే మీకు మీకు ఇదేముంది మీకు కాప్స్, ఓకే నేమ్ కూడా ఇవ్వాలి మీకు. సో నేమ్ అని చెప్పి మన క్లస్టర్ పేరు ఇచ్చామనుకోండి. ఇక్కడ తర్వాత స్టేట్ కూడా అడుగుద్దాం మీకు. ఐజీ ఇక్కడ ఉంది అంటే ఇన్స్టెన్స్ గ్రూప్ ఇక్కడ ఉంది అనమాట, T2 లార్జ్ అంతా కూడా మీకు. సో ఇక్కడైతే మినిమం 2 ఇట్లా ఉంది యాక్చువల్గా. ఎందుకు 2 ఎందుకు ఉంది మనకి, ఒక్కో దాంట్లో ఇది సరిపోద్ది. సరే, నో ఇష్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైకి వచ్చినప్పుడు నోడ్ కౌంట్ 4 ఇచ్చానండి. 4 అవసరమా, 3 చాలు కదా మనకి. సరే సరే ప్రస్తుతానికి ఇది పోదాం. నౌ నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఒక్కొక్కటి కూడా ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేయడం అంటే ఏంటంటే ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి సో కాప్స్ ఎడిట్ ఐజీ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు ఫస్ట్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది అనమాట. సో కిందకు వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ చూపించినట్టు వాల్యూమ్స్ అని చెప్పి -డివైస్ అని చెప్పి మీకు ఇలా ఇవ్వచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ తీసుకొని వాల్యూమ్స్ అని ఇస్తాను మీకు. ఓకే, కరెక్ట్ గా ఇండెంటేషన్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. సో డివైస్ సైజు 10 అని ఉంది యాక్చువల్లీ మీకు. ఓకే ఫైన్. ఓకే ఇలా ఇద్దాం మీకు. సో 2 అవసరం లేదు నా ఉద్దేశం, బట్ సరే ఇట్స్ ఓకే. నేను ఏం చేస్తానంటే 2 ఇవ్వనండి, మినిమం సైడ్ మాక్సిమం సైజ్ ఒక్కొక్కటే ఇస్తాను మీకు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం ఉంటుంది మీకు, ఆబ్వియస్ గా 1B కూడా చేయాలి మీకు. ఓ పని చేద్దాం, ఇది కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి అట్లా పక్కన పెట్టండి మీకు. సరే సరే ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం. ఓకే ఫైన్. ఓకే డన్. సో కాబట్టి ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 6 మీకు. సో తర్వాత వచ్చి మనం ఏం చేయాలి మీకు, కాప్స్ అప్డేట్ అంతా చేసినాక ఇప్పుడు కాప్స్ అప్డేట్ క్లస్టర్ అని చెప్పి మీరు రన్ చేయండి మీకు. ఓకే సో ఇక్కడికి వచ్చి కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓకే లెట్ ఇట్ కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన సర్వర్స్ ఇక్కడ డిప్లాయ్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం మీకు. ఓకే డన్. సో మీకు 3 నోట్స్ అన్ని T2 లార్జ్ డిప్లాయ్ అవుతున్నాయి. ఓకే సో దాంతో పాటు నేను ఏం చేస్తానంటే వాల్యూమ్స్కి వస్తానండి. మనకి ఇక్కడ వాల్యూమ్స్కి వచ్చి
సో 20 GB అంతా కూడా క్రియేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. కొంచెం మీకు బిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ మనకి ఇది వాడుతున్నాం కాబట్టి, బట్ లెట్ ఇట్ బి. సో అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఓకే క్లస్టర్ అంతా అప్ అయిపోయినాక మనం ఏం చేస్తాం, కొన్ని ఐస్కజీ ప్రోటోకాల్ ఒకటి ఇన్స్టాల్ చేయాలా, తర్వాత కొన్ని ఇలా ఉంది. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, kubectl క్రియేట్ ఓపెన్ ఈబిఎస్ అని చెప్పి మనం నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసి ఓపెన్ ఈబిఎస్ ఆపరేటర్ సిఎస్ ఆపరేటర్ అని చేయాలి. అలా చేసినాక మనకి ఏమవుతుందంటే, మీకు ఓపెన్ ఈబిఎస్ సంబంధించి చాలా క్రియేట్ అవుతాయండి మీకు. ఓకే, ఇలా క్రియేట్ అవుతాయి. సో అలాగే స్టోరేజ్ క్లాసెస్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ మీకు అన్ని కూడా క్రియేట్. తర్వాత సో ఇక్కడికి వచ్చి మనకి బ్లాక్ డివైస్లు కూడా కనిపిస్తాయి. మన 20 GB అని ఇచ్చాం కదా, అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో కిందకు వచ్చినప్పుడు kubectl గెట్ బ్లాక్ డివైస్ గ్రూప్ అన్క్లెయిమ్డ్ అని చెప్పి డౌన్లోడ్ ద సిఎస్ స్టోర్ పూల్ YAML టు ద లోకల్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్, మేక్ షూర్ దట్ యూ చేంజ్ ఇట్. సో ఇది చేంజ్ చేయాలన్నమాట మీకు. ఇక్కడ ఆ పైన ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి మీకు ఇచ్చినట్టు. మీకు నోట్స్ ఈ సెలెక్టర్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి సో ఇవి సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ మనం ఏం చేస్తాం, kubectl అప్లై, దాన్ని అప్లై చేస్తాం మీకు. సో ఆ తర్వాత మనం చెక్ చేస్తే ఇవన్నీ కూడా మీకు వెనక్కి రావాలన్నమాట. తర్వాత స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తాము మీకు. అదంతా అయిపోయినాక వాల్యూమ్ కొంచెం కొంచెం పనితో కూడుకున్నదండి మీకు. ఆ తర్వాత అంతా కూడా క్లస్టర్ అంతా కూడా మీకు వస్తుందో లేదో చెక్ చేస్తాం. ఆ తర్వాత మాంగో స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ చేస్తాం అనమాట. కొంచెం ఒక రకంగా చూస్తే ఇట్స్ ఏ లెంతీ ప్రాసెస్. లెంతీ ప్రాసెస్ ఇది. ఫస్ట్ నుంచి నాకు ఈ ఓపెన్ ఈబిఎస్ నేను చూడలేదండి. నా కంపెనీలో యూజ్ చేసినప్పుడు ప్రొడక్షన్ లెవెల్లో వాడుతున్నప్పుడు చూశాను మీకు. ఇక్కడ స్క్రీన్ షాట్ డిస్క్ ఎలా రిప్లికేట్ అవుతాయని కూడా చూద్దాం మీకు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు క్లస్టర్ అనేది అప్ అవ్వాలి మీకు. క్లస్టర్ అనేది అప్ అయిపోయినాక అన్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అయితే మనం ఒక్కొక్క నోడ్ లో ఇన్స్టాల్ చేయాలి. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ అయిపోయినాక మీకు చూపించాను చూసారా, ఇది ఎందుకు టైం టేకింగ్ అని చెప్పానంటే, పైకి వస్తే ఇక్కడ చూసారా స్టెప్ ఒకటి మిస్. స్టెప్ అంటే నేను ఇక్కడ చెప్పడం, ఇది దేంట్లో ఇన్స్టాల్ చేయాలని మీకు. సో sudo apt install అని చెప్పి ఇక్కడ ఉంది చూసారా, మనకి అన్నిట్లో కూడా ఇన్స్టాల్ చేయాలి మనకి ఏదైతే నోడ్లు ఉన్నాయో. సో రన్ ఫాలోయింగ్ కమాండ్స్ ఆన్ ఆల్. సో వర్కర్ నోట్స్ సరిపోతుంది నా ఉద్దేశం, బట్ ఎందుకులేండి నేను కంట్రోల్ అండ్ వర్కర్ నోట్స్ అంటానండి మీకు. ఓకే, వర్కర్ నోట్స్ లాగిన్ చేసి ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. నాకు ఏంటంటే క్లస్టర్ అంతా క్రియేట్ అయిపోయినాక వాటిలోకి లాగిన్ చేసి చేస్తే మంచిది అని నా ఉద్దేశం. మనకి ఇదంతా అయిపోయినాక సో తొందరగానే రావాలి మీకు. ఓవరాల్ గా మీకు తొందరగానే 6-7 minutes పడాలి మీకు. సో అంతా అయిపోయినాక మనకి కాబట్టి మాంగో స్టేట్ఫుల్ సెట్ అనేది మనం డిప్లాయ్ చేద్దాం మీకు. కొంచెం యాజ్ ఐ సెడ్ కొంచెం మీకే చెప్పడం, మీకు సెకండ్ వీక్ చెప్పడం. లాస్ట్ బ్యాచ్ చెప్పాను 25 చెప్పాను, 26 మీకే అనమాట చెప్పడం. యాక్చువల్ అంటే వాళ్ళకి మీకు సెకండ్ వీక్ చెప్పడం. సో మాంగో డిబి అంతా కరెక్ట్ గా వస్తుందా లేదా అంటే, మాంగో డిబిలో స్టేట్ఫుల్ సెట్ ఏం జరుగుతుంది మీకు, ఇక డైరెక్ట్ గా మీకు రా వాల్యూమ్ అసైన్ చేసుకోదండి. ఇంకా మీరు చూస్తే రా వాల్యూమ్ అసైన్ కాదు మీకు. సో ఎందుకు, మీకు వెనకంతా కూడా ఓపెన్ ఈబిఎస్ అబ్స్ట్రాక్షన్ లేయర్ ఉంటుంది కాబట్టి మీకు ఇదంతా కూడా, అందుకే స్క్రీన్ షాట్స్ ఇచ్చాను ఎలా ఉంటుందని మీకు తెలియడానికి. బట్ స్టిల్ మీకు ఇదంతా ఇది కూడా రావాలి మీకు యాక్చువల్ గా. బట్ లెట్ మీ సీ. ఓకే, నాట్ బ్యాడ్, క్రియేట్ అవుతున్నాయి అనమాట. సో ఎందుకు T2 లార్జ్ తీసుకున్నాను అనే క్వశ్చన్ మీకు రేజ్ అయింది అనుకోండి. రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. T2 లార్జ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు ఓపెన్ ఈబిఎస్ డిప్లాయ్ చేసినప్పుడు చాలా పాడ్స్ డిప్లాయ్ అవుతాయి మనకి చాలా పాడ్స్ డిప్లాయ్ అవుతాయి. T2 3T మీడియం అయితే మెమరీ అంటే ఆల్రెడీ ఫస్ట్ T3 మీడియమే టెస్ట్ చేశాను నేను.
మీకు ఇది కూడా ముందే చేసేవాడిని, కాకపోతే స్టెప్స్ చూపిస్తే మంచిది. మీకు కాప్స్ తెలిసినట్టు, కాప్స్ లో ఎలా ఎడిట్ చేయాలని తెలిసినట్టు ఉంటుంది. ప్లస్ మీకు ముందే నేను చేసి క్రియేట్ చేసి పెట్టేసాను అనుకోండి, మీరు తప్పులు చేసే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని మీ ముందే నేను క్లస్టర్ ఎడిట్ చేసి అంతా కూడా చేశాను మీకు. అయితే దాంట్లో వచ్చి స్టార్టింగ్ లోకి వచ్చినప్పుడు దిస్ ఇస్ నాట్ రైట్. మీకు మీకు ఇది వచ్చి మీకు following will create cluster config which we need to edit the edit the instance groups అని ఉంటుంది మీకు. ఓకే, లెట్స్ హోప్ దిస్ ఇస్ డన్. ఓకే, అయితే ఈ లోపల నేను ఏం చేస్తానంటే అన్నిటి నోడ్స్ కి లాగిన్ చేసి పెడతానండి, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. కాబట్టి ఇన్స్టెన్సెస్ కి వచ్చి అది వచ్చే లోపల కంట్రోల్ ప్లేన్ నుంచి అన్ని కూడా లాగిన్ చేస్తాను మీకు. I'll start with కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ లో అవసరం లేదని నా ఉద్దేశం, అవి రన్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. బట్ ఎందుకు అన్నిట్లో కూడా రన్ చేస్తున్నాను మీకు. ఓకే, వన్ నెక్స్ట్ నోడ్ ఇక్కడ ఉంది మీకు. లెట్స్ లాగ్ ఇన్ టు ఈచ్ నోడ్. మనం రేపు ఎల్లుండి కూడా మన క్లాస్ ఉంటుందండి మనకి, ఎందుకంటే మండే అండ్ ట్యూస్డే క్లాస్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మండే అండ్ ట్యూస్డే ఆఫ్ తీసుకోవచ్చు. రేపు వచ్చి 6 to 7 పెట్టుకోండి. 6 to 7, మేబీ కొంచెం పెద్ద టాపిక్ అయితే 7:30 మీకు. ఓకే, 6 to 7:30 అవగొట్టేస్తాను. ఈవినింగ్ అండి, మార్నింగ్ కాదు మీకు. దెన్ మీకు మండే అండ్ ట్యూస్డే కెన్ టేక్ అన్ ఆఫ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సరే అన్నిట్లో కూడా sudo apt update అని చెప్పి ఇది క్లస్టర్ క్రియేట్ అయిపోయిందండి. సో కాబట్టి అన్నిట్లో కూడా వేద్దాం. ఓకే, గుడ్. ఓకే, డన్ అండి, గుడ్. సో కాబట్టి మనం ఏం చేస్తాం నెక్స్ట్, ఇక్కడికి వచ్చి ఫస్ట్ దానికి వస్తాను. ఫస్ట్ దానికి వచ్చి ఆబ్వియస్ గా నోట్స్ అంటాను. పాడ్స్ అంటే యాజ్ ఆఫ్ నో మీకు ఇవన్నీ క్రియేట్ నథింగ్ రిలేటెడ్ టు మీకు ఓపెన్ ఈబిఎస్ ఏం లేవు యాక్చువల్ గా మీకు. సరే, సో నేను ఏం చేస్తాను, ఇది క్రియేట్ చేసి సో kubectl అప్లై అని చెప్పి లెట్స్ ట్రై టు టేక్ దిస్ మీకు. ఓకే, ఫైన్.
సో నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఓపెన్ ఈబిఎస్కి వస్తాను. సో ఇక్కడికి వచ్చి పాట్స్ అంటాను మీకు, అన్ని కూడా సరే ఇవన్నీ రన్ అవుతున్నాయి చూడండి మీకు. ఓకే, అన్ని అప్ అయినాయా, ఫేర్ ఎనఫ్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అది అయిపోయినాక సి స్టోర్ ఆపరేటర్ అని చెప్పి ఇది కూడా రన్ చేస్తాం మనకి. ఓకే, సో పైన చూస్తే మీకు క్రియేట్ అవుతున్నాయి చూడండి మీకు కంట్రోలర్స్, ఐ థింక్ డైమండ్ సెట్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా అప్ అవ్వాలా. సో కాబట్టి ఇనిషియల్ గా నేను ఏం చేస్తానంటే T3 మీడియమే వాడానండి మీకు చూద్దాం అని చెప్పి. అయితే T3 మీడియం వాడినప్పుడు ఏమైందంటే పార్ట్స్ అన్ని కూడా ఎవిక్ట్ అయిపోయినాయి మీకు, ఎందుకంటే సరిపోట్ల మెమరీ సిపి అంతా సరిపోవట్లేదు, దానివల్ల మీకు ఎవిక్ట్ అయిపోయినాయి అనమాట మీకు. ఓకే గుడ్. సో అన్ని అప్ అయినా లేదో చూస్తున్నాను మీకు, పైకి వచ్చాం అనుకోండి అన్ని అప్ అయినాయా లేదా అనేదో, అన్ని కూడా కరెక్ట్గా రన్, ఇక్కడ క్రాష్ ఏం కాలేదు కదా, అంతా రీస్టార్ట్. ఓకే బాగానే ఉంది మీకు. సరే నెక్స్ట్ ఏం మనం అది అయిపోయినాక కిందకు వస్తే అన్ని కూడా రన్ అవుతున్నాయా లేదా. సో కొన్ని కమాండ్స్ ఉన్నాయి, పాడ్స్, క్యూబ్ సిటిఎల్, గెట్, మనకేముంది స్టోరేజ్ క్లాసెస్. మీకు స్టోరేజ్ క్లాసెస్ చూసినప్పుడు అది ఇచ్చిన దాన్ని బట్టి కొన్ని చూసారు, ఓపెన్ ఈబిఎస్ డివైస్, వెయిట్ ఫర్ ఫస్ట్ కన్స్యూమర్ అండ్ ఫస్ట్ కన్స్యూమర్. ఓకే ఫైన్, ఇట్లున్నాయి మీకు. నెక్స్ట్ వచ్చి ఏముంది మీకు, క్యూబ్ సిటిఎల్ గెట్ బ్లాక్ డివైస్ -n అంటే మీకు మీరు చూసారనుకోండి, మనం అన్క్లెయిమ్డ్ అని 3 కనిపిస్తున్నాయి చూడండి మీకు, బ్లాక్ డివైజెస్ అన్నమాట. దీన్ని మనం వాడుకోబోతున్నాం యాక్చువల్ గా మనకి. ఓకే, సో దాంతో పాటు ఇది ఏం చేస్తుంది మీకు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి క్యూబ్ సిటిఎల్ రాసి మీరు చూసినట్లయితే మీకు వాల్యూమ్ పేర్లు కనిపిస్తుంది, బ్లాక్ డివైస్ ఏముందో ఇట్లా కనిపిస్తుంది అనమాట మీకు. అంటే దాని కింద మీకు 2 కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 2 ఉన్నాయి మీకు. సరే నెక్స్ట్ టైం నేను ఐ నీడ్ టు మేక్ ఇట్ 15 GB, ఏదైనా 2 సేమ్ కాకుండా ఐ నీడ్ టు మేక్ ఇట్ ఇంటూ చేయాలా, అంటే 2గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే 2 ఇచ్చాం కదా అందుకని. ఇది బట్ వాల్యూమ్ ఐడి ఓకే ఎలాస్టిక్ 1 ఇట్లా ఉందన్నమాట మీకు. సరే ఫైన్. కింద వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇది వచ్చి మీకు క్యూబ్ సిటిఎల్ గెట్ బ్లాక్ డివైస్ -n అని చెప్పి ఓపెన్ ఈబిఎస్ ఇది ఇచ్చాం అనుకోండి. సో లెట్స్ సి ఏం డిప్లాయ్ అవుతుంది, అంటే బ్లాక్ డివైస్ వరకు మనకి ప్రింట్ అవుతాయని నా ఉద్దేశం. బ్లాక్ డివైస్ అంటే పైన ప్రింట్ అవుతున్నాయి. ఓకే, సో ఆ తర్వాత వచ్చి అన్క్లెయిమ్డ్ అని ఇచ్చాం అనుకోండి మీకు, అన్ని ఉన్న అన్క్లెయిమ్డ్ అని చెప్పి బేసిక్ గా గెట్ బ్లాక్ డివైస్ అని చెప్పి ఇది కూడా అవసరం లేదు, మనకి ఆల్రెడీ తెలిసిపోయింది ఈ 3 అని, ఏమేమి అన్క్లెయిమ్ చేయలేదు ఇట్లా వస్తుంది మీకు. సరే పాయింట్ ఏంటంటే కిందకు వచ్చినప్పుడు మీకు ఏం చేస్తుంది, డౌన్లోడ్ సి స్టోర్ యామల్ ఫైల్ ఒకటి ఉంది, సి స్టోర్ పూల్ క్లస్టర్ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ అందాం మనం, ఎందుకంటే ఎడిట్ చేయాలి కాబట్టి. నా ఇక్కడ మనకి ఈ బ్లాక్ డివైస్ ఇవన్నీ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవాలండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఎక్కడ వచ్చింది మీకు పైన ఇక్కడ వచ్చినప్పుడు ఇన్స్టెన్స్ బ్లాక్ డివైస్ ఇక్కడ ఉంది మీకు, నోడ్ అంతా కూడా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను
చూడండి రైట్ కాన్ఫిగరేషన్ ఉంది చూడండి, పూల్ కాన్ఫిగ్ డేటా అని చెప్పి మీకు ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ డివైస్ అండి మీకు. సరే, సో నెక్స్ట్ ఏముంది మనకి, స్లోగా తీసుకొచ్చి ఇలా తీసుకుందాం మీకు. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది అప్లై చేయాలి మీకు. ఓకే, ఓకే గుడ్. సో మీకు ఆ మూడు క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోయింది మీకు. ఓకే, సో క్రియేట్ బట్ వెరిఫై చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ రెడీమేడ్ కమాండ్స్ ఉన్నాయి, కానీ ఇదంతా ఫిగర్ అవుట్ చేయడానికి టైం పట్టిందండి నాకు యాక్చువల్గా. 1 by 1 చేసుకుంటా చేసి మీరు చూస్తే సో ఏముంది, హెల్తీ ఇన్స్టెన్సెస్, ప్రొవిజన్ ఇన్స్టెన్సెస్, ఓకే ఇట్లా కనిపిస్తుంది. ఫైన్. కిందకు వచ్చామనుకోండి, వెయిట్ ఫర్ ఎ మినిట్ టు గెట్ ఆల్ డిస్క్స్ ఆన్లైన్ కింద ఇచ్చున్నాను. సో అంటే మీకు అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయాలా. ఓకే, రీడ్ ఓన్లీ ఇక్కడ ఫ్రీ కెపాసిటీ మీకు రీడ్ ఓన్లీ ఫాల్స్. ఓకే, బ్యాక్ వచ్చాను అనుకోండి, ఇక్కడ ఆన్లైన్, కానీ లాస్ట్ లో నాకేం కనిపించట్లేదు ఇక్కడ మీకు. ఆన్లైన్ ఉందండి, అవసరం ఇది చూడలేదు యాక్చువల్లీ. పని చేస్తాను, ఇక్కడికి వచ్చి హైఫన్ నో హెడర్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంచుకోండి మీకు. ఇలా ఇద్దాం. ఓకే, సో నో అదే ఇచ్చాను, నో హెడర్స్ ఇస్తే మీరు చూస్తే అంతా కనిపించాలి మీకు. అంతా కూడా 20 GB కదా, అంతా కనిపిస్తుంది చూడండి. అంటే 10 GB ఇచ్చినా సరిపోతుంది టెస్టింగ్ కోసము, బట్ అంతా కూడా ఉంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి కిందకు వద్దాం. కిందకు వచ్చినాక డౌన్లోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఓపెన్ ఈబిఎస్ స్టోరేజ్ క్లాస్ అని చెప్పి ఒకటి ఉంది, అది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓపెన్ ఈబిఎస్ స్టోరేజ్ క్లాస్ ఇక్కడ ఉందండి మీకు. లెట్ మీ డౌన్లోడ్ దట్. ఇది వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. రిప్లికా అకౌంట్ ఇక్కడ నుంచి చూడండి. సో కాబట్టి సో ఇది ఈ స్టోరేజ్ క్లాస్ లో మీరు తీసుకుంటే రిప్లికా అకౌంట్ 3 ఇచ్చారు కాబట్టి మీరు క్రియేట్ చేసే ప్రతి పర్సిస్టెంట్ వాల్యూమ్ 3 కాపీలు ఉంటుంది, మల్టిప్లికేట్ అవుతుంది అనమాట. అందుకని సో ఓకే ఫైన్. కేయు గెట్ ఎస్సి అని అనుకోండి, స్టోరేజ్ క్లాస్ మీకు సి స్టోర్ ఉందండి. ఓకే ఫైన్. అండ్ వాల్యూమ్ ఇమీడియట్ ఉందన్నమాట, వెయిట్ ఫర్ కన్స్యూమర్ కాదు యాక్చువల్గా మీకు. సరే, ఫర్దర్ గా ఏం చేయాలి మనకి, డౌన్లోడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అని చెప్పి ఇది టెస్ట్ చేయడానికి అనుకుంటాను యాక్చువల్గా. ఎందుకంటే స్టేట్ఫుల్ స్టేట్ గా ఆటోమేటిక్ గా వస్తుంది, ఇది టెస్ట్ చేయడానికండి. సో ఇక్కడికి వచ్చి పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ డాట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను డౌన్లోడ్ అన్నా, ఇది టెస్ట్ చేయడానికి మనకి యాక్చువల్గా. చూడండి
సో ఇట్లా 3 వాల్యూమ్స్ క్రియేట్ చేస్తున్నాను మీకు. సో 3 పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు, సో ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేద్దాం జస్ట్ ఒక ఐడియా కోసం. ఇక్కడికి వచ్చి కేయు గెట్ పివి అన్నాను అనుకోండి, ఏం లేదు కదా. సో ఎకో అని చెప్పి ఓకే, కేయు గెట్ పివి అంటానండి మీకు. సో మీరు చూసినట్లయితే ఒక పర్సిస్టెంట్ వాల్యూమ్ కూడా మీకు క్రియేట్ అయింది మీకు, అవునా. మీకు పర్సిస్టెంట్ నౌ క్వశ్చన్ వచ్చి మీకు ఇది వెనక రిప్లికేట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలనుకోండి. మీకు మీరు ఇచ్చారు కదా మీకు మీకు అట్లా 3 ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసాం. క్రియేట్ చేసినాక అది రిప్లికేట్ అయిందా మనకు కావాలనుకుంటే నేను ఏం చేయాలంటే, యా ఇక్కడ ఒకటి ఉంది చూడండి మీకు, క్యూబ్స్ గెట్ సి స్టోర్ వాల్యూమ్ రిప్లికేట్ ఒకటి ఉంది. ఇది రన్ చేశాను అనుకోండి, మీరు చూసారా మీకు 3 కనిపిస్తున్నాయి చూడండి. అంటే కేయు గెట్ పివి అన్నాను అనుకోండి, మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్ ఒకటే కనిపిస్తుంది మీకు, అవునా. కానీ బ్యాక్ ఎండ్ లో రిప్లికాస్ చూసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది మీకు. మీకు డిగ్రేడ్ అని వచ్చి ఇది కూడా రావాలి మీకు. మీకు అన్ని కూడా హెల్త్ చూడ, అన్ని హెల్తీకి చిన్నగా హెల్తీకి రావాలన్నమాట మీకు. ఓకే, 3 హెల్తీకి వచ్చినాయి చూడండి. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వచ్చి అంటే టెస్టింగ్ కోసం అన్నమాట మీకు. ఇలా ఇద్దాం మీకు. ఓకే, కేయు గెట్ పివి అన్నాం అనుకోండి, మీకు 3 GB ఇది వచ్చింది. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కొత్త, ఇది కొత్తది అనమాట. నా 3 ఆఫ్లైన్ లో ఉన్నాయి చూడండి మీకు. కాసేపటికి ఏమి రావాలి మీకు, అన్ని కూడా ఆఫ్లైన్ కొనే హెల్తీగా అంటే రిప్లికేట్ అవ్వాలన్నమాట మీకు. సో కాబట్టి ఎస్, బాగానే పనిచేస్తుంది అనమాట మీకు. రిప్లికేట్ అవుతుంది, బట్ అది మనం లెట్ ఇట్ కమ్. సో కాబట్టి నెక్స్ట్ మనం ఇది వచ్చే లోపల నెక్స్ట్ మనం ఏం అంటే రిప్లికేట్ అవుతుందని ప్రూఫ్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం మీకు, ఓకే. సో ఫర్ టెస్టింగ్ MongoDB, open delete all PVPs as Mongo users claim templates to create PVC automatically. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇదంతా అప్ అయిందో లేదో చూద్దాం. అప్ అయినాక అన్ని హెల్తీ ఇంకోటి కూడా ఉందన్నమాట మీకు. సరే, ఇది డైనామిక్ ప్రొవిజనింగే కాబట్టి నేను పీవీసీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ వెళ్తుందో లేదో చూద్దాం. బట్ స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఓపెన్ స్టోరేజ్ క్లాస్ ఇక్కడ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ టు ఐ థింక్ రీక్లెయిమ్ పాలసీ ఇచ్చినట్లేమండి. మనం రీక్లెయిమ్ పాలసీ డిలీట్ ఇవ్వలేదు కాబట్టి మీకు నేనేం చేస్తాను, కేయు గెట్ స్టోరేజ్ క్లాస్ అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. రీక్లెయిమ్ పాలసీ డిఫాల్ట్ గా డిలీట్ అయింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కేయు గెట్ పివి కమ్మ పీవీసీ ఉంది కదా, నేనేం చేస్తాను కేయు డిలీట్ పీవీసీ హైఫన్ ఆల్ అన్నాం అనుకోండి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి కేయు గెట్ పీవీసీ అన్నప్పుడు రెండు డిలీట్ అయిపోయినాయి చూసారా. అలాగే నేను ఏం చేస్తాను, వెనక్కి వచ్చి ఇది రిప్లికాస్ చెక్ చేస్తే అన్ని డిలీట్ అయిపోయినాయి అండి. ఓకే, గుడ్. సో కాబట్టి మీకు అంటే ఇక్కడ కమాండ్ ఇది ఇవ్వాల్సిన పని లేదు, ఏది డిలీట్ పీవీసీ సి స్టోర్ అంతా అవసరం లేదు. జస్ట్ పీవీసీ డిలీట్ చేస్తే చాలు, అంతా కూడా డిలీట్ అయిపోతుంది మీకు. ఎందుకంటే డైనామిక్ ప్రొవిజనింగ్ కదండి. సో కాబట్టి డిఫాల్ట్ వచ్చి మీకు డిలీట్ కాబట్టి ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనం స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ చేయాలండి మీకు. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్ కూడా మీరు చూసినట్లయితే ఎక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చిన టైం చూడండి, ఇది MongoDB స్టేట్ఫుల్ సెట్. ఇక్కడికి వచ్చి నేను డౌన్లోడ్ చేద్దాం.
stateful set dot yaml. ఓకే గుడ్. సో ఇక్కడ నుంచి మనం డిప్లాయ్ చేసాం అనుకోండి అంతా కూడా మీకు వాల్యూమ్ డేటా అని చెప్పి ఇది ఎందుకు ఉంది, దిస్ ఈజ్ స్టూపిడ్, ఇది ఇవ్వకూడదు వాల్యూమ్, ఇది తప్పు కదా. మీకు తీసేద్దాం. వాల్యూమ్స్ లో మీకు వాల్యూమ్ క్లెయిమ్ డెంప్టెట్ ఉంది, మీరు చూసినట్లయితే ఓకే లెట్స్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ నుంచి ఇది తీసుకుంటానని తప్పు ఉంది యాక్చువల్గా మీకు. కాకపోతే ఏంటంటే ఎట్లుంది మీకు క్లెయిమ్ టెంప్లెట్స్ దాన్ని దీన్ని పక్కన పెట్టినప్పుడు మీకు ఓ పని చేస్తాను కానీ కంట్రోల్ సి అని చెప్పి claim templates to data only thing, okay, read write once, okay, 3G, okay, now it's not required, okay, this should work. సో డేటా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏం చేసాము, 3 రిప్లికాస్ ఇచ్చాం కాబట్టి అది ఏం చేయాల్సి వస్తుంది అంటే 3 పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ ఇక్కడ ఇచ్చినా కాబట్టి ఆటోమేటిక్ గా క్రియేట్ చేయాలి. సో లెట్స్ ట్రై టు డిప్లాయ్ దిస్. యా నా నేను ఏం చేస్తానంటే క్యూబ్ ఎన్ఎస్కి వచ్చి, సో క్యూబ్ ఎన్ఎస్ డిఫాల్ట్ అంటాను, మీకు డిఫాల్ట్ అని చెప్పి ఎకో అని చెప్పి ఇలా ఇస్తాను మీకు, కేయు అప్లై -f ఇలా ఇచ్చాను అనుకోండి. సో లెట్స్ సి కేయు గెట్ పార్ట్స్ అన్నప్పుడు వాచ్ kubectl get pv అంటాను మీకు. సో ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయో లేదో మనం చెక్ చేయాలండి మనకి. ఓకే ఓకే సో మీకు క్రియేట్ అవ్వాలా, దాంతో పాటు నాకేం కావాలి మీకు అడిషనల్ గా రెండోది కూడా వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి నా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఇదేం మీకు పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఏం క్రియేట్ చేయదు. ఎందుకు, మీకు మనం ఆల్రెడీ క్రియేట్ చేసి దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నా ఇమాజిన్ నేను టెస్ట్ చేయాలనుకున్నది ఏంటంటే మీకు వన్ థింగ్ అంత అప్పు కానివ్వండి, మీకు అంత అప్ అయిపోయినాక వీ విల్ కాన్ఫిగర్ ద ఇది కాన్ఫిగర్ చేద్దాం మీకు. ఎక్కడ ఇది ఉంటుంది కదా మనకి, ఒక దాంట్లోకి వెళ్ళి రిప్లికా సెట్ అంతా కాన్ఫిగర్ చేయాలా. సో కాబట్టి మాంగో ఎస్హెచ్ కి లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆర్ఎస్ ఇనిషియేట్ అని చెప్పి నేనేం ఇది ఇచ్చామనుకోండి ఇలా ఇస్తాను. సో ఆబ్వియస్ గా ఏం జరగాలి, మీకు డేటా అనేది మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మీకు మాంగో డిబి విల్ బి ఎవిక్టెడ్. సో అది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు రావాలన్నమాట మీకు. సో చూద్దాం, మీకు టెస్టింగ్ కోసం చేస్తాం అనమాట. హోల్డ్ ఆన్. ఓకే ఫైన్, ఇక్కడ వచ్చింది. సో కదా ఇక్కడ మల్టిపుల్ ఈ ఆర్ఎస్ ఇనిషియేట్ అని చెప్పి ఒకటి మూడు రిప్లికాస్ చేశాం కదా యాక్చువల్గా మీకు. అటువంటిప్పుడు నేను ఒకటే రిప్లికా చేసి ఉండాలి, 3 ఇవ్వకుండా మీకు. అంటే టెస్టింగ్ కోసం సరిగ్గా వస్తుందా లేదా అని. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నేను ఇది ఒకటే ఇచ్చి ఉంటే బాగుండేది అనమాట మీకు ఒకటే ఇచ్చి ఉంటే, అంటే యాక్చువల్ గా చెక్ చేయడానికి మీకు యాక్చువల్గా వెనక ఏం జరుగుతుంది అని చెప్పి చెక్ చేయడానికి, అంటే ఏదైనా మనకి అది సరిగ్గా వస్తుందా లేదా అని చెక్ చేయడానికి. సరే ఎనీవే ఇది క్రియేట్ అయిపోయింది. బట్ ఎనీవే ఇక్కడ చెక్ చేద్దాం అవన్నీ మనకి క్లియర్ గా ఉందా లేదా అని చెప్పి.
ఇక్కడికి వచ్చి సో పార్ట్స్ అంటే మీకు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు చేసినట్టు ఇక్కడికి వచ్చి నేను వాల్యూమ్ రిప్లికాస్ చెక్ చేశాను అనుకోండి. ఇక్కడ మీకు మీరు చూసారు అనుకోండి, అంతా కూడా డేటా రిప్లికేట్ అవుతూ ఉందన్నమాట. నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మాంగో డిబి ఎస్హెచ్కి వచ్చి మీకు పైకి వస్తానండి కిందకి. ఓకే, నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ కమ్ టు మీ లోపలికి వస్తానండి. దీని లోపలికి వచ్చి నేనేం చేస్తాను, ఆర్ఎస్ ఇనిషియేట్ అని ఉంది కానీ బట్ సో ఇక్కడికి వచ్చి సారీ గైస్, ఫోను వేరే వాళ్ళ ఫోన్ నా దగ్గర ఇట్టుపోయారు, దాన్ని మ్యూట్ చేద్దామంటే కుదరట్లేదు, నాకు లాగిన్ లేదు దానికి తప్పదు. సరే ఎనీవే, కాకపోతే మనం ఓపెన్ ఈబిఎస్ కాదు కదండి, మనం ఎక్కడ ఇచ్చాం, డిఫాల్ట్ లో ఉంది. యాక్చువల్గా మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనం డిప్లాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, ఇఫ్ యు సీ సో ఇక్కడికి వచ్చి మనం మాంగో డిబి ఇట్లా ఇచ్చారనుకోండి మీకు. ఓకే, ఫస్ట్ ఆర్ఎస్ స్టేటస్ అంటాను. ఆర్ఎస్ స్టేటస్ అని నో రిప్లికా సెట్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ అని ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి మీకు, మాంగో ఫౌండ్ 2 మెంబర్ విత్ సేమ్ ఐడి ఫీల్డ్. తెలివితే ఎట్లా అలా ఉంటాయి, సారీ, ఇట్లా ఇవ్వాలి కదా. దాని ముందు ఫస్ట్ ఆర్ఎస్ స్టేటస్ అని ఇచ్చి తర్వాత ఆర్ఎస్ ఇనిషియేట్ అని చెప్పి మీరు ఇలా ఇవ్వండి మీకు. ఓకే గుడ్, ఇలా ఇచ్చాము. సో కాసేపటికి మనం ఆర్ఎస్ స్టేటస్ ఇది ప్రైమరీ అవ్వాలి మీకు. ఇది నాకు సెకండరీ అని కనిపిస్తుంది బట్ ప్రైమరీ అవ్వాలండి మీకు. వచ్చిందా, ప్రైమరీ అయింది చూడండి మీకు, ఇది ప్రైమరీ అయింది మీకు. సరే ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నేను డూప్లికేట్ సెషన్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్పేస్ అంతా ప్రాపర్ గా రిప్లికేట్ అవుద్దా లేదా నేను కన్ఫర్మ్ చేయాలి మీకు, అవునా? సో ఇందాక మనం రన్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఐ వాంట్ టు చెక్ వాచ్ అని చెప్పి -n1 అని చెప్పి ఇది ఇస్తాను మీకు. చూస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే అలాకేటెడ్ అంతా కూడా యూజ్డ్ అని చెప్పి మీకు డేటా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మీకు డేటా అంతా కూడా ఈ 3 వచ్చి ఒక పాడుకు చెందిని మీకు, అలాగే ఈ 3 ఒక మీకు అంతా కూడా. సో ఇప్పుడు నేను అడిషనల్ గా డేటా యాడ్ చేద్దామని నాకు ప్లాన్ ఉందండి. మీరు చూస్తే డేటా యాడ్ చేద్దాం అని ప్లాన్ ఉంది. సో ఎలా యాడ్ చేయాలి మీకు, ఐ థింక్ రీసెంట్ గా ఎక్కడో ఒక దగ్గర నేను ఒక శాంపుల్ డేటా, ఎనీవే శాంపుల్ డేటా పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ శాంపుల్ డేటా ఇవ్వాలా, కానీ ఈ మధ్య ఎక్కడో ఒక దగ్గర నేను, లెట్ మీ గో బ్యాక్, రీసెంట్ గా దేని మీద AWS B57 వచ్చి నేను ఇక్కడ మాంగోకి వస్తే డేటా ఏమన్నా ఉందా, డేటా ఫైల్ ఒకటి ఉండాలండి. ఎక్కడ పెట్టాను, పైథాన్కి వచ్చి ఒక జేసాన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను యాక్చువల్గా నేను. ఓకే, జేసాన్ ఫైలు. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఆర్ మేబీ ఒక్క నిమిషం, ఫాస్ట్ API దగ్గర ఏమన్నా ఇక్కడ ఏమన్నా జేసాన్ ఫైల్ పెట్టానా మీకు, టెస్ట్ డేటాని ఒక్క నిమిషం ఆగండి. సో ఓపెన్ విత్ కోడ్ అన్నప్పుడు
ఈ డేటా కాదండి, ఎక్కడ పెట్టాను, ఒక JSON డేటా ఒకటి కావాలి నాకు. కొంచెం టైం ఇవ్వండి, ఎక్కడ పెట్టానో చూద్దాం. సో రీసెంట్ గా ఏది చెప్పాను, 58 లో చెప్పలేదు. డెవాస్ B40, డెవాస్ 40 కాదు, 26 లో మనం ఏమన్నా ఎక్కడన్నా పెట్టామా మీకు, deploy.yaml స్టోరేజ్, మీకు dev48 ఇక్కడ కాదు, SVC కాదు, నాకు బాగా గుర్తండి, ఒకటి కన్వర్ట్ చేశాను నేను, పైథాన్ ని కన్వర్ట్ చేశాను. B40 ఏమన్నా ఉందా కోడ్, B40 స్టోరేజ్, సరే దీనికి మన బుర్ర పాడు చేసుకోవడం తప్ప ఏమి లేదు, ఎక్కడ పెట్టాను అని చెప్పి. లేకపోతే లాస్ట్ టైం B40 తర్వాత అంటే ఏదో క్లాస్ లో చెప్పాను మనం, ఒక KTS B25 కాదు, B56 లోన. సో B56 వచ్చినప్పుడు ఇక్కడ కోడ్ ఏమన్నా ఉందా, సరే డేటా టైప్స్ ఉంది కానీ డేటా ఏం లేదు మీకు. అండ్ డాక్యుమెంట్ DBకి వచ్చాను అనుకోండి మీకు, ఓకే ఫైన్. సరే నేనేం చేస్తానంటే, లెట్ మీ షో యూ సంథింగ్. నాకు ఒక డేటా ఒకటి కావాలా, దానికోసం నేను ఏం చేస్తాను, python-m IPython అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇట్లా ఇచ్చి నేనేం చేస్తానంటే, సరే ఇలా ఇచ్చి ఫర్ I in range ఇలా ఇచ్చి fake.profile అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, fake.profile ఇట్లా ఇస్తాను మీకు, ఇట్లా వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే, profiles is equal to ఇట్లా ఇచ్చి నేనేం చేస్తానంటే మీకు our profiles is equal to అని చెప్పి ఒక లిస్ట్ కాంప్రహెన్షన్ క్రియేట్ చేద్దాం. సో మీరు చూస్తే ఇలా వస్తుంది అనమాట మీకు. ఓవరాల్ గా మీ దగ్గర చాలా డేటా ఒకటి ఉంటుంది, ఈ డేటా అంతా కూడా మీకు ఇలా వస్తుంది మీకు. ఓకే సో మీకు డేటా అనేది ఒక 100 యూజర్ల డేటా అనమాట యాక్చువల్గా ఇది మీకు. సో ఇట్లా రాయడం కంటే బెస్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఓకే విత్ ఓపెన్ యాజ్ ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే మీకు రైట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో లేదా రైట్
ఓకే. సరే, దీనికంటే బెస్ట్ మనకి అంటే ఏమవుతుందంటే మనకి నాకు శాంపుల్ డేటా అనేది కావాలండి మీకు ఈ మాంగో డిబిలో పెట్టడానికి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ ప్రొఫైల్స్ అని చెప్పి నేను తీసుకొచ్చి డేటా డాట్ జేసాన్ అని ఇచ్చాం అనుకోండి మీకు. సో లేదు, సరే ప్రింట్ ప్రొఫైల్స్ అని ఉంది, అన్ని ఒకసారి తీసుకుందాం. సరే నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి పైకి వద్దాం. ఓకే, ఇది ఒక లిస్ట్ కదా, దీని అంతటిని కూడా కాపీ చేస్తానండి మీకు. యాక్చువల్ నేను చేసిన తప్పు ఏంటంటే మరి అన్ని అవసరం లేదు, మనకి ఏం కావాల్సి వస్తే 10 ప్రొఫైల్స్ చాలు, అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. ఇట్లా 10 ఈజీ కాపీ చేయొచ్చు అనమాట. ఓకే గుడ్, ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పది డేటా చాలు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇది డిక్షనరీ అన్నమాట, దీన్ని నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, దీన్ని కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పైథాన్ బ్యూటిఫైర్ అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేసి నేను ఏం చేస్తాను, ఫార్మేట్ అంటాను మీకు. ఫార్మేట్ చేసినప్పుడు మీకు డేటా అంతా కూడా ఎట్లా వస్తుంది మీకు, జేసాన్ ఫార్మేట్ వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తాను మీకు, ఇక్కడ ఇస్తాను. సో కాకపోతే ఏంటంటే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మీకు కొన్ని మాత్రం తీసేయాలా, అదేంటంటే ఈ డేట్ రాయడం కుదరదు అనమాట. అందుకని నేను ఏం చేస్తాను, ఈ డేటాను మాత్రం కొంచెం క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి, సో కంట్రోల్ డి 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 ఇట్లా ఇవ్వచ్చు అనమాట మీకు, ఇలా ఇచ్చి సో నేను ఏం చేయొచ్చు, ఇలా తీయచ్చు మీకు యాక్చువల్గా. సో అంతా కూడా డిలీట్ చేయొచ్చు, కాకపోతే గ్యాప్స్ వస్తాయి, దాని దృష్టిలో పెట్టుకొని మాన్యువల్ గా చేయడం మంచిది అనమాట. ఇక్కడికి వచ్చారు అనుకోండి, సో ఇక్కడ ఉంది, సో బెటర్ ఇలాగా. సో నా ప్లాన్ ఏంటంటే దీన్ని అంతటిని కూడా నేను మాంగో డిబిలో ఇన్సర్ట్ చేస్తాను మీకు అందుకోసం. సో let me take this. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఓకే గుడ్ అండి. సో ఇప్పుడు ఈ డేటా అంతటిని కూడా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మనం
దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ డేటా అంతా కూడా, ఈ శాంపుల్ డేటా ఉంది కదా, దీని అంతటిని కూడా చేయాలనుకుంటున్నాను. సో దానికి ఎలా చేయొచ్చు మీకు? ఓకే, దీనికోసం నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో టు AWS ల్యాబ్ ఫైల్స్కి వస్తాను. మీకు AWS ల్యాబ్ ఫైల్స్కి వచ్చి మీకు దీంట్లో నేను DynamoDB క్లాస్ చెప్పేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ డేటా అని ఒకటి ఉంటుంది మనకి. హోల్డ్ ఆన్. అంటే యాక్చువల్గా డేటాతో టెస్ట్ చేయాలి మనం, అప్పుడే మీకు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది మీకు, అవునా? సరే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మాంగో అని ఉంది చూసారా? ఓకే, ఇది నేను కాపీ చేస్తానండి మీకు, ఇది మీకు ఉండదు కదా, యాక్సెస్ ఉండదు కదా. ఇక్కడ డాక్యుమెంట్ DB అని ఇచ్చినప్పుడు మీకు ఇన్సర్ట్ అని ఉంటుంది అనమాట. మీకు ఇంటూ డేటా అనేది ఎలా అంటే, ఈ డేటా అంతా కూడా నేను మాంగో DBలో పెట్టాలి అని నా ప్లాన్. సో కాబట్టి నా సిస్టమ్ ఎందుకో కొంచెం ఈరోజు స్లోగా ఉందండి. సో హోల్డ్ ఆన్. ఇది నేను చెప్పింది. సో ఇక్కడికి వచ్చి మనం DB ఇన్సర్ట్ ఇంటూ మెనీ అని చెప్పి, ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా ఇస్తాను, బట్ అడిషనల్ గా ఇది అవసరం లేదు. ఇన్సర్ట్ ఇంటూ మెనీ అని చెప్పి అంతా అయిపోయినాక ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నా ప్లాన్ ఏంటంటే దీని అంతటిని కాపీ చేసి, ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది కదా, తీసుకుంటుందా? ఎస్, తీసుకొని చూడండి. తీసుకున్నప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డేటాలో చేంజ్ ఉంది కదా, అంతా చేంజ్ అవ్వాలి చూడండి. చూసారా, మొత్తం సింక్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు డేటాలో సింక్ అవుతుంది అంటే సింక్ అవుతుంది యాక్చువల్గా. సో క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడ మనకి మీకు లెట్ మీ డూ వన్ థింగ్. నేను కావాలని మళ్ళీ ఇంకోసారి కింద దాకా తీసుకొచ్చి మీకు అవసరం ఎక్కడాక ఓకే, ఇక్కడ దాకా కాపీ చేసుకొచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి. ఇలా మొత్తం కాపీ చేసి నా ప్లాన్ ఏంటంటే ఈ కిందకి తీసుకొద్దాం. సరే, నేనేం చేస్తాను మళ్ళీ ఓకే, అంతా కూడా వస్తుందో లేదో చూద్దాం. మీకు అంతా నేను ప్రింట్ చేస్తున్నాను, అవునా? సో ఇదంతా కూడా ఇచ్చి నేను ఏం చేస్తానంటే లాస్ట్ లో అంతా వచ్చినాక ఎంటర్ కొడతాను. అంటే నా ప్లాన్ ఏంటంటే, మీకు యాజ్ ఆఫ్ నో మీరు అన్ని కూడా 20 సింక్ లో ఉన్నాయి. మీకు అంతా కూడా 20 నియర్ బై అంతా ఉందన్నమాట. సో అంతా కూడా ఇక్కడికి వచ్చి నేను ఎంటర్ కొట్టినప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ చాలా రికార్డ్స్ డూప్లికేట్ అయినా కూడా జనరేట్ చేస్తాయి. వచ్చిందా? సో నా ప్లాన్ ఏంటంటే, ఇలా ఇచ్చి ఇలా వచ్చాం అనుకోండి, స్పేస్ చేంజ్ అవుద్దా లేదా మనం చెక్ చేయాలండి. మనకి ఇక్కడ మీకు యాడ్ అయినాయి కదా, అన్ని కూడా రికార్డ్స్ అన్ని కూడా యాడ్ అయినాయి.
సో మనం వచ్చి చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ స్పేస్ అంతా కూడా అడిషనల్ గా వస్తుందా రావట్లేదా. సో ఇలాగా ఇస్తూ పోయాం అనుకోండి, యాడ్ అవుతూ వెళ్తుంది అనుకోండి, మీకు అంతా కాకపోతే డూప్లికేట్ అవుతున్నాయి, కొత్త యాడ్ అవుతున్నాయి. ఒక లాస్ట్ వన్ వచ్చి మీరు చూస్తే 60F921 ఉంది కదా, కొత్త కొత్త రికార్డులు యాడ్ అవుతున్నాయి. దట్ ఈస్ ఫర్ షూర్ మనకి ఇక్కడ మీకు ఇలా ఇస్తున్నప్పుడు. కాకపోతే ఇక్కడ స్పేస్ అలాకేటెడ్, యూజ్డ్ ఇవన్నీ కూడా చేంజ్ వస్తాయేమో చూస్తున్నాను, కానీ ఇక్కడ మనకి పెద్దగా రాదు. సరే, మీకు డేటా ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక దాన్ని నేనేం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఎగ్జిట్ చేస్తానండి. ఎగ్జిట్ చేసి ఒక పాడ్ ని ఎవిక్ట్ చేయాలి. అంటే ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి మీకు టెస్టింగ్ జరిగేటప్పుడు వీడి కింద వచ్చి మీకు చూడండి, మనం ఏం చేస్తాం, ఏదైతే పాడ్ ఉందో దాన్ని, ఎక్కడైతే పాడ్ ఉందో పాడ్ 0 ఎక్కడుంది మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KU get PO -o వైడ్ అంటానండి. ఓకే, MongoDB ఎక్కడుందో ఇదనమాట. దీన్ని నేను ఏం చేస్తానంటే, మీరు చూస్తే kubectl drain అని చెప్పి నేను ఏం చేస్తున్నాను మీకు ఇస్తాను. మీకు KU drain అని చెప్పి I-09 అని చెప్పి ఇలా ఇచ్చి నేను ఇలా ఇస్తాను మీకు. సో ఇలా ఇచ్చినప్పుడు MongoDB 0 ఉంది చూసారా, అది కంపల్సరీగా వేరే దానికి వెళ్ళాలి. మీకు MongoDB 0 వేరే దానికి వెళ్ళాలా. వేరే దానికి వెళ్ళి స్టిల్ అదేమవుద్దంటే, అక్కడ ఆల్రెడీ కాపీ అయ్యి ఉంది చూడండి, MongoDB 0 ఈజ్ ఎవిక్టెడ్ అని వచ్చింది. మీకు MongoDB 0 ఈజ్ ఎవిక్టెడ్ అని వచ్చింది. ఫైన్, అది నిజంగా దాని మీద లేకుండా వేరే దానికి వెళ్ళిందా లేదని కన్ఫర్మ్ చేసుకుందాం. మీకు అంతా ఎవిక్ట్ అంతా అయిపోయినాక మీకు ఇక్కడికి వచ్చి డన్. సో ఇక్కడికి వచ్చి నేను పాడ్స్ అని చెప్పి మీ చూడండి, కొత్త MongoDB క్రియేట్ అవుతుంది. అయితే -o వైడ్ అన్నాం అనుకోండి, ఇది 09 కాకుండా ఈ రెండు మీద దీని మీదకి వెళ్ళిపోయి, అంటే కంప్లీట్ గా వేరే అవైలబిలిటీ జోన్. టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఇంతకు ముందు అది ఎక్కడుంది చూడండి, మీకు దీంట్లో అది 1A లో ఉంది. ఇప్పుడు దేనికి వచ్చింది, FD 0FD, ఇక్కడికి వస్తే 0FD7. అది ఎక్కడుంది మీకు 1B లో ఉంది. చూడండి, నార్మల్ గా అవైలబిలిటీ జోన్స్ ఉంటే మీకు EBS వాల్యూమ్స్ వాడుకోలేము, కానీ ఓపెన్ EBS కాబట్టి మీకు రన్నింగ్ వచ్చింది. చూడండి, మీకు అవునా, రన్నింగ్ వచ్చింది మీకు పాడ్ 1. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు బ్యాక్ వచ్చి నేను Mongo SH కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకు ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి ఫైండ్ చేయొచ్చు అనమాట. మనం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి DBలో ఫైండ్ అని ఇచ్చాము అనుకోండి, మీకు సో డేటా అంతా ఉంది. చూడండి, మీకు డేటా అంతా కూడా మీకు ఉంది. చూడండి, మీకు యాక్చువల్గా సో ఇదండి ఇది మీకు ఓపెన్ EBS యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, లిటరల్ గా పాడు ఒక అవైలబిలిటీలోంచి ఇంకో అవైలబిలిటీ జోన్కి మూవ్ అయిపోయి స్టిల్ మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు స్టోరేజ్ పోలేదు కదా, స్టోరేజ్ దగ్గర చూడండి అంతా ఇప్పుడు స్టోరేజ్ అలా సార్ మారింది. చూడండి కొంచెం, యాక్చువల్గా ఇదంతా కూడా మారింది. చూడండి, ఇంతకుముందు లేదు, కొంచెం వచ్చింది. ఇక్కడ చూసారా ఆఫ్లైన్ అని చూసారా, ఆఫ్లైన్ ఎందుకు, ఆ నోడ్ పోయింది కాబట్టి. సో నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ చేసి మీకు నోడ్ ఆఫ్లైన్ చేసినప్పుడు లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రింట్ స్క్రీన్ తీసుకుంటాను. ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ ఇస్తాను. నేను ఇక్కడ వచ్చి ఐ నీడ్ టు ఆఫ్లైన్ ఆల్రెడీ చూపించానండి. ఇక్కడ మీరు చూసారా ఆఫ్లైన్ అని ఇక్కడ మీకు ఇట్లా చూపించింది. యాక్చువల్గా మీకు ఆఫ్లైన్కి వెళ్తుంది అని చెప్పి. సరే నేను ఏం చేస్తాను, మళ్ళీ తీసేస్తాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను, నోట్స్ వచ్చాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి సో KU అన్కార్డన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, దీన్ని ఇచ్చాను అనుకోండి. మళ్ళీ మనకి సో ఇవన్నీ కూడా లైవ్ రావాలి, మనకి హెల్తీకి రావాలా. సో చూద్దాం హెల్తీకి వస్తాయా లేదా చెక్ చేద్దాం మనం.
యా చూడు అంతా రీక్రియేట్ అని చెప్పి హెల్తీకి వస్తున్నాయి చూడండి ఇక్కడ మీకు. బెటర్ ఇది పెట్టుకోవడం మంచిది మనం ఇలా ఇచ్చి. సో ఎందుకంటే మనకి అన్కార్డన్ చేశాను కాబట్టి నేను అక్కడ మీకు ఇది కనిపిస్తుందండి. అనమాట మీకు. ఓకే, సో తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత వచ్చి మీకు అంతా మీకు హెల్తీకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్ని హెల్తీగా వచ్చినాయి చూడండి మీకు. సో అంతా కూడా స్టోరేజ్ అంతా సింక్ అయిపోతుంది. సో మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి నేను సో ఇక్కడికి వచ్చి దీని దగ్గరకు వచ్చి లోపలికి వచ్చినప్పుడు సో ఆర్ఎస్ హెల్ప్ అనుకుంటా యాక్చువల్గా. ఏది ప్రైమరీ చెప్పడానికి మీకు ఆర్ఎస్ హెల్ప్ అంటే ఐ థింక్ ప్రైమరీ ఏదో తెలియాలి మీకు యాక్చువల్గా. పైకి వచ్చాం అనుకోండి ఇక్కడ ప్రైమరీ విచ్ ఈజ్ RS0 సెకండరీ RS హెల్ప్ అన్నప్పుడు ఒకటి ఉండాలండి. RS ఫ్రీజ్, RS స్టెప్ డౌన్ ఫ్రీజ్, హలో యా RS డాట్ హలో వచ్చినప్పుడు మీకు ఏది ప్రైమరీ ఏది సెకండరీ ఇక్కడ తెలుస్తుంది మీకు. ఈజ్ రైటబుల్ ప్రైమరీ ఫాల్స్ ఉంది మీకు. ఇదేంటి మాంగో 0. పైకి వస్తే సెకండరీ ఇది ఉంది మీకు. ఏ సెకండరీ మీకు డైరెక్ట్ సెకండరీ హోస్ట్ ఉందన్నమాట. కిందకు వస్తే ప్రైమరీ మాంగో ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి RS హెలో అని ఇచ్చిన అనుకోండి మీకు. సో నేను ఏం చేస్తాను RS హెలో అని ఇచ్చినప్పుడు ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇలా ఇద్దాం. సో ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రైమరీ ఇదండి మీకు. ఓకే, ఇలా ఇచ్చేద్దాం. కింద ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి యాక్చువల్గా మీరు చూస్తే. స్టేట్ఫుల్ సెట్స్, స్కేల్ స్టేట్ఫుల్ సెట్స్ అని వచ్చినాయి. ఓకే, ఐ నీడ్ టు దీన్ని లాస్ట్ లో పెట్టాలి మీకు యాక్చువల్గా. మీకు అన్కార్డన్ RS హెలో. సో పర్లేదులేండి ఇట్లా ఇట్స్ ఓకే. సో ఈ విధంగానండి మీకు ఓపెన్ EBS అంతా కూడా మీరు తీసుకోవడానికి మీకు కుదురుతుంది యాక్చువల్గా మీకు. రైటా? సో ఇందాక మనం మీకు దాన్ని ఏమంటారు, మీరు కావాలనుకుంటే దీన్ని కన్వర్ట్ కూడా చేయొచ్చు యాక్చువల్గా మీకు. ప్రైమరీ నుంచి సెకండరీ, సెకండ్ నుంచి కూడా ప్రైమరీ చేయొచ్చు. బట్ దట్స్ ఎనఫ్ మీకు తెలియదు కాబట్టి. సో ఆటోమేటిక్ అదే రిప్లికేట్ చేసుకుంటుంది మీకు. రిప్లికేట్ చేసుకుని ఇలా ఈ విధంగా పనిచేస్తుందండి మీకు. సో ఇది ఓపెన్ EBS. దీన్ని లిటరల్ గా మీకు ప్రొడక్షన్ యూస్ కేసులు దీన్ని వాడతారు. నేను చూశాను లిటరల్ గా మీకు. సో కాబట్టి కుదిరితే మీకు చాలా మంది తెలియదండి, ఇది ఉందని కూడా తెలియదు. నేను కొన్ని ఇంటర్వ్యూలో ఓపెన్ EBS అంటే అదేంటి అని అడుగుతారు బేసిక్. అలాగుంది పరిస్థితి మీకు. సో టెస్ట్ చేయండి, చాలా మంచిది మీకు. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ డిలీట్ చేసే ఓపిక లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు డైరెక్ట్ గా కాప్స్ డిలీట్ క్లస్టర్ అని చెప్పి డైరెక్ట్ గా ఇచ్చేస్తానండి మీకు. సో కాబట్టి ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా బలవంతంగా మొత్తం అది డిలీట్ చేయాలి మీకు ఏదైతే క్రియేట్ చేసామో. అయితే ఇక్కడ నేను కొన్ని డేటా యాడ్ చేస్తాను మీకోసం. సో ఓపెన్ EBS లోకి వచ్చినప్పుడు మీకు కావాల్సిన డేటా ఏంటంటే ఇది ఉంది కదా, JSON శాంపుల్ డేటా JSON, దీన్ని యాడ్ చేస్తాను మీకు. సో దట్ ఓకే, ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంది మనకి KTS B26 లో వచ్చి నేను ఏం చేస్తాను మీకు స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ లో నుంచి ఇక్కడ
చేశాను కదా మీకు MongoDB empty directory open మోగో అని ఇచ్చానా మోగో ఇక్కడ ఉంది సారీ చేశాను ఇక్కడ ఉంది సో ఇది మాంగో శాంపుల్ డేటా ఉంది దీంట్లో ఇస్తాను మీరు యూజ్ చేసుకునే ఈ శాంపుల్ డేటా ఓకే దాంతో పాటు స్టేట్ఫుల్ సెట్ లో ఏమైనా మోడిఫికేషన్ చేశాను MongoDB స్టేట్ఫుల్ సెట్ లో ఇది కూడా చేశాను యాక్చువల్ గా మీకు సో ఇది కూడా కాపీ చేస్తాను ఓకే ఫైన్ సో అంతా డిలీట్ అవుతుంది ఇదంతా డిలీట్ అవనివ్వండి సో రేపు వచ్చి ఈవినింగ్ 6 o'clock కలుద్దామండి మనం 6 o'clock to 6 to 7 చెప్తాను క్లాసు లైక్ అడ్వాన్స్ షెడ్యూలింగ్ ఒకటి తర్వాత లైవ్నెస్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ సాటర్డే అండ్ సండే అండ్ యూ కెన్ టేక్ ఆఫ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే అండి మీకు ఓకే ఎనీథింగ్ ఎల్స్ గైస్ ఎనీ క్వశ్చన్స్ అంత కాన్సెప్ట్ అర్థమైనట్టుగా ఇది బిల్ వస్తుంది మీకు సో కాబట్టి బట్ బిల్లుకు భయపడకుండా ప్రాక్టీస్ చేయండి మీకు అందుకే థియరీ చెప్పకుండా మీకు ప్రాక్టికల్ చేసి చూపించింది మీకు ఓకే గుడ్ నైట్ గైస్ సీ యూ టుమారో 6 in the evening